శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. విద్యా వినయ సంపన్నం వీతరాగం వివేకినం వందే వేదాంత తత్వజ్ఞం విధుశేఖర భారతీయం. నేడు ఎంతో సుదినం ఆదిశంకరాచార్యుల అవతరణోత్సవం. ఈ మహాపర్వదినాన్ని పురస్కరించుకొని ఆదిశంకరాచార్యుల జీవిత విశేషాలను అపర శంకర స్వరూపులైనటువంటి జగద్గురువులు శ్రీ 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 విధుశేఖర భారతి మహాస్వామివారి వాక్కు ద్వారా మన భక్తి టీవీ ప్రేక్షకులను ఆగ్రహించవలసిందిగా పూజ్య స్వామివారిని ప్రార్థిస్తున్నాను. నమస్కారం స్వామివారు. స్వామివారు శంకర జయంతి సందర్భంగా ఆదిశంకరుల జీవిత విశేషాలను తెలియజేస్తారా? ముఖ్యంగా వారు ఏ కాలంలో జన్మించారు? శంకర భగవత్పాదాచార్యుల వారు మన యొక్క ధర్మాన్ని ఉద్ధరించడం కోసం దాదాపుగా 12 శతమానాలకు పూర్వం అవతరించారు. ఇక్కడ వారు అవతారంలో చేసినటువంటి ఉపదేశాలు ఇవన్నీ కూడా సమస్త మానవ జాతి యొక్క ఉద్ధారానికి అత్యంత ఆవశ్యకములు. అయితే వారి యొక్క కాలం, అవతార కాలం అనేది ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి అనేక సంశోధనలు ఇవన్నీ కూడా జరిగినాయి. దీంట్లో అత్యంత అధికమైనటువంటి ప్రమాణములు, చాలా ప్రమాణాలు మనకి శంకరాచార్యుల వారి యొక్క అవతారం అనేది 5-6 శతమానాల తర్వాత, అంటే 5 శతమానాలు అంటే ఏమిటి? ఇప్పుడు మనం వ్యావహారికంగా ఒక విధమైనటువంటి శకాన్ని అనుసరిస్తూ వస్తున్నారు కదా. ప్రపంచంలో వ్యావహారికమైనటువంటి శకం ఒకటి ఉంది, దాన్ని అనుసరిస్తున్నారు. దాంట్లో 5వ శతాబ్దం కంటే వెనక్కి వెళ్ళడం అనేది అది అత్యంతం అసంభావితం. దాని తర్వాతకే రావాలి. దాంట్లో మళ్ళీ కొన్ని సంవత్సరాలు కాస్త అటు ఇటు అయ్యేటటువంటి అవకాశాలు కూడా కొన్ని చోట్ల, కొన్ని ప్రమాణాలని మనం చూసినప్పుడు కనిపిస్తూ ఉంటాయి. ఇది ఇక్కడేమో వెనకటి నుంచి చేసినటువంటి సంశోధనలు దాని ప్రకారం 778వ సంవత్సరంలో వారి యొక్క అవతారం అయింది. 820వ సంవత్సరంలో వారు తమ యొక్క అవతారాన్ని ముగించారు అనేటటువంటిది చేసినటువంటి సంశోధనల ద్వారా మనకి ఆ యొక్క సమయం తెలుస్తూ ఉన్నది. అసలు శంకర జయంతి పవిత్రమైన పండుగ రోజు ఎందుకైంది? శంకర అనే నామంలోనే వైశాఖ శుద్ధ పంచమి అనే అర్థం వస్తుందని చాలామంది పండితులు చెప్తుంటారు కదా స్వామివారు. దయచేసి ఆ వివరాలు తెలియజేస్తారా? శంకర జయంతి ఈరోజు శంకర భగవత్పాదాచార్యుల వారు ధర్మోద్ధరణ కోసం అవతరించారు. ధర్మం అనేది ఈ సమస్త జగత్తుకి ఆధారం, మనందరికీ కూడా ఆధారమైనటువంటిది ధర్మం. కాబట్టి ఇటువంటి ధర్మానికి గ్లాని ఏర్పడినప్పుడు దాన్ని ఉద్ధరించడానికి భగవంతుడు అవతరిస్తూ ఉంటాడు. ఇది చాలామందికి తెలిసినటువంటి విషయం. స్వయంగా భగవద్గీతలో కృష్ణ పరమాత్మే చెప్పి ఉన్నాడు. ఈ విధంగా ధర్మాన్ని ఉద్ధరించడం కోసం భగవంతుడు ఏ రోజైతే అవతరిస్తాడో ఆ రోజుని పండగగా జరుపుకోవడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి సంప్రదాయం. దాని ప్రకారంగానే మనం రామనవమి, కృష్ణాష్టమి, వినాయక చవితి ఇత్యాది పండగలన్నిటినీ కూడా జరుపుకుంటూ ఉన్నాం. ఆ సందర్భంలో మనం ఏం చేస్తాం? పండగ వచ్చిన రోజు ఏం చేస్తాము అనంటే భగవంతుడి యొక్క ఆ స్వరూపాన్ని శాస్త్రంలో చెప్పినటువంటి విధానం ప్రకారం మన పూర్వీకులు మనకి చూపించినటువంటి మార్గానుసారంగా భగవంతుడిని ఆరాధించి ఏదైనా ఆ రోజు మన శక్తికి తగినట్టుగా భగవంతుడికి సమర్పించి దాన్ని ప్రసాదంగా స్వీకరించి ఆ భగవంతుడి అనుగ్రహానికి మనం పాత్రలం అవుతూ ఉంటాం. అదే రకంగా శంకరాచార్యుల వారి అవతారం ఏ రోజైతే జరిగిందో అంటే వైశాఖ శుక్ల పంచమి, ఈ పంచమి రోజును కూడా శివరాత్రి, నవరాత్రి, రామనవమి, కృష్ణాష్టమి, వినాయక చతుర్థి, నరసింహ జయంతి మొదలైనటువంటి పండగల్లాగా దీన్ని కూడా ఆచరించడం అనేటటువంటిది వెనకటి కాలం నుంచి వచ్చింది. విశేషంగా ఈ పీఠం యొక్క 33వ అధిపతులు మా గురువుగారు జగద్గురు శ్రీ భారతీతీర్థ మహాస్వామి వారు 36వ అధిపతులు. 33వ అధిపతులు వారి పేరు జగద్గురు సచ్చిదానంద శివాభినవ నృసింహ భారతీ మహాస్వామి వారు అని వారి పేరు. వారు ఈ శంకర జయంతి ఆచరణని ప్రతి ఒక్కరూ చెయ్యాలి అని వారి సందర్భంలో విశేషంగా దీన్ని ప్రారంభించి ఆదేశించినటువంటి మహాపురుషులు వారు.
అందులోనూ విశేషంగా ఎలాగైతే ఇప్పుడు నవమి రోజు, చైత్రశుద్ధ నవమి రోజు రామనవమి ఉన్నప్పటికీ దానికి సంబంధించినటువంటి ఉత్సవాలన్నింటినీ కూడా మనం పాడ్యమి రోజే ప్రారంభిస్తాం. పాడ్యమి రోజు ప్రారంభించి నవమి వరకు విశేషంగా ఆ వసంత నవరాత్రులు అని మనం ఆచరిస్తూ ఉంటాం. అదే రకంగా వైశాఖ శుక్ల పంచమి రోజు శంకర జయంతి అయినప్పటికీ, శంకరాచార్యుల వారు అవతరించినటువంటి రోజు అయినప్పటికీ ఈ ఉత్సవాల ప్రారంభాన్ని పాడ్యమి నుంచే చెయ్యాలి అని వారు ఆదేశించారు. కాబట్టి ఇప్పుడు ఇవాళ రోజు వైశాఖ శుక్ల పంచమి శంకర జయంతి అయితే దీనికి సంబంధించినటువంటి ఉత్సవాలన్నీ కూడా పాడ్యమి నుంచే ప్రారంభించి ప్రతిరోజు శంకరాచార్యుల వారి యొక్క అర్చన ఇత్యాదుల్ని చెయ్యాలి అని వారు ఆదేశించారు. తదనంతరమే విశేషంగా విస్తారంగా అన్ని చోట్ల ఈ యొక్క శంకర జయంతి ఆచరణని మనం చేస్తూ ఉన్నాం. మన పూర్వీకులు కూడా చేశారు. కాబట్టి ఇది విశేషంగా జరగాలి అనేటటువంటి ఆదేశం చేసినటువంటి వారు సచ్చిదానంద శివాభినవ నృసింహభారతి మహాస్వామి వారు. శంకరుల వారు దక్షిణామూర్తి అవతారంగా అందరూ కొనియాడతారు కదా స్వామివారు. వారి వలనే నలుగురు శిష్యులతో భారతదేశం అంతా తిరిగి పీఠాలు స్థాపించారు అని చెప్తారు కదా, దయచేసి ఆ వివరాలు తెలియజేస్తారు. దక్షిణామూర్తి అవతారం స్వరూపం అనేటటువంటిది జ్ఞానప్రధానమైనటువంటి ఒక స్వరూపం. పరమశివుడు దక్షిణామూర్తి స్వరూపంలో భక్తులకి దర్శనమిచ్చి మహర్షులకి కేవలం తన యొక్క చిన్ముద్రతోనే మౌనంగా చిన్ముద్రతో తత్వాన్ని మహర్షులకి ఉపదేశించాడు. ఇక్కడ ఉపదేశింపబడుతూ ఉన్నటువంటిది ఏమిటి? తత్వం, పరమతత్వం, అద్వైత తత్వం. ఆ తత్వాన్ని ఉపదేశించాలంటే మౌనంగానే ఉపదేశించాలి. అదేమిటి అనంటే అసలైనటువంటి తత్వం, పరిపూర్ణమైనటువంటి తత్వం ఏదైతే ఉందో దాన్ని మన మాటలతో మనం ఉపదేశించలేము. అసలైనటువంటి తత్వాన్ని మాటలతో మనం వర్ణించేది కాదు, అనుభవించేటటువంటిది అసలైనటువంటి తత్వం. అయితే దానికంటే ముందు మాటల ద్వారా కొంతవరకు మాత్రమే ఆ తత్వాన్ని మనం ఉపదేశించగలుగుతాం. అసలైనటువంటి తత్వాన్ని ఉపదేశించాలంటే ఇంకక్కడ మాటలకు అవకాశం లేదు. అంటే మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒకటి, ఇప్పుడు పంచదార దాని యొక్క రుచి ఎలా ఉంటుంది? తీయగా ఉంటుంది అని మీరు అన్నారు. నేను ఎలా ఉంటుంది అని అడిగాను, తీయగా ఉంటుంది అని మీరు అన్నారు. అంటే తీయగా ఉంటుంది అనేటటువంటి ఒక మాట చేత పంచదార యొక్క రసాన్ని మీరు తెలియజేశారు. కానీ మీరు 100 సార్లు పంచదార తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది, తీయగా ఉంటుంది అని చెప్పినా కూడా నాకు పంచదార తీయగా ఉంటుంది అనే విషయం తెలిసిందే తప్ప ఆ మాధుర్యం ఎలా ఉంటుంది అనేది మాత్రం నాకు అనుభవానికి రావట్లేదు. నాకే కదా, ఎవరికీ రాదు, ఎవరికీ అనుభవానికి రాదు. అది రావాలంటే ఏం చేయాలి అనంటే ఆ పంచదారను నోట్లో వేసుకోవాలి. నోట్లో వేసుకున్నప్పుడు ఏమవుతుంది? అది మనకు నాలుకకి తగిలితే ఆ పంచదార అప్పుడు దానిలో ఉన్నటువంటి మాధుర్యం మనకు అనుభవానికి వస్తుంది. అదే రకంగా తత్వం కూడా అలాంటిది. ఈ తత్వం అనేది ఒట్టి తెలుసుకొని వదిలిపెట్టేది కాదు, తెలుసుకోవాలి, దాన్ని అనుభవానికి తెచ్చుకోవాలి. అప్పుడే పరిపూర్ణంగా దాన్ని మనం తెలుసుకున్నట్టు అవుతుంది. దక్షిణామూర్తి ఏం చేస్తూ ఉన్నాడు? చిన్ముద్రతో మౌనంగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. కాబట్టి ఇక్కడ ఈ తత్వం విషయంలో మాటలకు పరిపూర్ణమైనటువంటి తత్వాన్ని తెలుసుకునేటప్పుడు మాటలకి ఇక్కడ ఆస్కారం లేదు అనేటటువంటి విషయాన్ని చెబుతూ మౌనంగా దక్షిణామూర్తి ఉన్నాడు. అందుకే మౌనంగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడు. అసలైనటువంటి తత్వాన్ని అనుభవించేటప్పుడు ఇక్కడ మాటలకి అవకాశం లేదు. మౌనంగా తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నటువంటి దక్షిణామూర్తి సనకాది మహర్షులకు ఉండేటటువంటి పరిపక్వత లేకపోవడం వల్ల తత్వసాక్షాత్కారం నుండి జనాలందరూ కూడా విముఖులవుతున్నారు అనేటటువంటి ఉద్దేశ్యంతో తన యొక్క మౌనాన్ని విడిచిపెట్టి శంకరాచార్యుల వారిగా అవతరించాడు. అంటే ఏమిటి? శంకరాచార్యుల వారు మౌనంగా ఉపదేశం చేయలేదు. శంకరాచార్యుల వారు అనేక శ్లోకాలని రాసి ఆ శ్లోకముల ద్వారా, వచనముల ద్వారా తత్వాన్ని ఉపదేశించారు. అంటే ఏ దక్షిణామూర్తి మౌనంగా తత్వాన్ని చిన్ముద్రతోనే తత్వాన్ని ఉపదేశిస్తూ ఉన్నాడో అదే దక్షిణామూర్తి, ఆ వటవృక్షం కింద ఉండేటటువంటి దక్షిణామూర్తి ఆ స్థానాన్ని విడిచిపెట్టి, తన మౌనాన్ని కూడా విడిచిపెట్టి భక్తులను ఉద్ధరించడం కోసం, అంటే తాను మౌనంగా ఉండేటటువంటి స్థితి నుంచి మళ్ళీ మాట్లాడాల్సినటువంటి స్థితికి రావడం అని అంటే కొంత ప్రయత్నం ఎక్కువగా చేయడం అని అర్థమేగా, అనేగా అర్థం. కాబట్టి అంటే ఏమిటి? తన స్థానం నుంచి 2 మెట్లు కిందకి దిగి వచ్చినట్టేగా.
అందుకే దీన్ని అవతారం అని అంటారు. అవతారం అనే మాటకు అర్థం ఏమిటి? సంస్కృతంలో అవతారం అనేటటువంటి శబ్దానికి దిగడము అని అర్థం. పైనుంచి కిందికి దిగడాన్ని అవతారము అని అంటారు. భగవంతుడు అవతరిస్తున్నాడు అని మనం అంటాం. అవతరించడం అంటే ఏమిటి? పైనుంచి కిందకి దిగుతున్నాడు అని అర్థం. ఎందుకు దిగుతున్నాడు? కింద ఉండే మనలాంటి వాళ్ళని అనుగ్రహించడం కోసం, ఉద్ధరణ కోసం. ఉద్ధరణ అంటే ఏమిటి? ఎత్తడం. సంస్కృతంలో ఉద్ధరణం అనే శబ్దానికి ఎత్తడము అని అర్థం. ఉద్ధరణ కోసం అవతరిస్తున్నాడు, ఎత్తడం కోసం దిగుతున్నాడు. ఇప్పుడు కింద ఒకటి పడున్నప్పుడు, ఒక గుంటలో పడున్నప్పుడు వాడిని మనం పైకెత్తాలి అని అంటే ఏం చేయాలి? పైన ఉండేవాడు కిందకి వంగాలి, కొంత కిందకి దిగాలి. లేదు నేను ఉన్న చోటే ఉంటాను, నేను ఇంకో 2 మెట్లు పైకి ఎక్కుతాను, వాడి పైకి రావాలంటే అది అయ్యే పని కాదు. మనం కిందకి దిగాలి, వంగాలి, మన చేతిని వాడికి అందించాలి. అలాగే కింద ఉన్నవాడు ఏం చేయాలి? వాడు కూడా తన చేతిని పైకెత్తి పైన ఉండేవాడికి అందించాలి, ప్రయత్నం చేయాలి. అవును, వీడు వాడి చేతిని పైకి అందించాలి, పైన ఉండేటటువంటి వాడు కిందకి వంగి వాడి చేతిని పట్టుకోవాలి. అప్పుడు కింద ఉన్నవాడిని ఎత్తడానికి వీలవుతుంది. కాబట్టి ఇప్పుడు దక్షిణామూర్తి శంకరాచార్యుల వారి రూపంలో తన మౌనాన్ని అవతరించి మన కోసం కిందకి దిగి వచ్చినప్పుడు మన కర్తవ్యం ఏమిటి? మనం కూడా ఒక 2 మెట్లు పైకెక్కి మన చెయ్యిని అందిస్తే అప్పుడు ఈ సంసారం నుంచి భగవంతుడు మనల్ని ఉద్ధరిస్తాడు. కింద పడినవాడు వాడి చేతిని పైకి అందించాలంటే వాడి చేతిని ఎత్తాలి. ఇక్కడ మనం చేతిని ఎత్తడం అంటే దాని అర్థం ఏమిటి? శంకరులు మనకి ఏ ఉపదేశాలని చేశారో వాటిని జీవితంలో అనుసరించేటటువంటి ప్రయత్నం చేయడం, ఖచ్చితంగా పాటించడం. ఎందుకంటే శంకరాచార్యులు వారు ఏం ఉపదేశించారో దాన్ని పాటించడం, అదే ఇక్కడ మనం మన చేయిని అందించడం పైకి అని అంటే. కాబట్టి ఈ రకంగా శంకరాచార్యుల వారు, ఆ దక్షిణామూర్తి స్వరూపులైనటువంటి శంకరాచార్యుల వారు ఈ లోకంలో అవతరించారు. ఈ రకంగా పరమేశ్వరుడు శంకరుడుగా అవతరించినప్పుడు ఇతర దేవతలు కూడా ఆ సందర్భంలో అవతరించారు. శంకరాచార్యుల వారి శిష్యులు వీళ్ళందరూ కూడా వేరు వేరే దేవతల యొక్క అంశాలతో జన్మించి ఈ శంకరులు చేసినటువంటి ధర్మోద్ధార కార్యంలో వాళ్ళందరూ కూడా తమ వంతు సేవని అందించారు. కాబట్టి శంకరాచార్యుల వారి యొక్క 4 శిష్యులు అవతరించి ఈ ధర్మోద్ధార కార్యంలో వాళ్ళందరూ కూడా భాగులుగా ఉండి, తదనంతర కాలంలో శంకరాచార్యుల వారి నిరంతరం ధర్మ ప్రచారం కోసం చేసినటువంటి ఆమ్నాయ పీఠాల ప్రతిష్ఠ చేసిన తర్వాత ఒక్కొక్క పీఠంలో ఒక్కొక్కరు అధిపతులుగా ఉండి, ఇక్కడ సురేశ్వరాచార్యుల వారు శృంగేరి పీఠంలో సురేశ్వరాచార్యుల వారు, గోవర్ధన పీఠం పూర్వ దిక్కులో ఉండేటటువంటి గోవర్ధన పీఠంలో హస్తామలకాచార్యుల వారు, పశ్చిమ దిక్కులో ఉండేటటువంటి ద్వారకా పీఠంలో పద్మపాదాచార్యుల వారు, ఉత్తర దిక్కులో ఉండేటటువంటి జ్యోతిష్ పీఠంలో తోటకాచార్యుల వారు మొదటి పీఠాధిపతులుగా ఉండి, ఆ తర్వాత వారు ఒక గురు పరంపరని వారి శిష్యులు ఈ విధమైనటువంటి గురు పరంపరని ఏర్పరిచారు. అవిచ్ఛిన్నమైనటువంటి ఒక గురు పరంపరని ఏర్పరిచారు. ఇలా ఆ అవతార కార్యాన్ని వాళ్ళందరూ కూడా కొనసాగించారు. శంకరులు చేసి సంస్థాపించినటువంటి ధర్మాన్ని వారందరూ కూడా తర్వాత కాలంలో నిరంతరం ప్రచారం అయ్యేట్టుగా చేశారు. శంకరులకు పూర్వమే అద్వైత సిద్ధాంతం ఉందా? అసలు అద్వైత సిద్ధాంతం ఏం తెలియజేస్తోంది? అద్వైత సిద్ధాంతం అనేది మన సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉంది. ఎందుకు? ఇప్పుడు మన యొక్క సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉంది అంటే అనే ప్రశ్నకి ఏమిటి సమాధానం? ఏదో 2000 సంవత్సరాల నుంచి ఉంది, 3000 సంవత్సరాల నుంచి ఉంది, అదే 1000 సంవత్సరాల నుంచి ఉంది అని కాదుగా. వేరే వాటి గురించి మనం అలా వింటూ ఉంటాం. అలా మన యొక్క సనాతన ధర్మం గురించి కాదు. ఇది అనాది కాలంగా, ఇక్కడ మనం చెప్పేటటువంటి పదం ఏమిటి? అనాది కాలంగా ఉన్నది. అనాది కాలంగా ఉన్నటువంటి ధర్మం ఈ సనాతన ధర్మం. అనాది కాలం అంటే ఏమిటి? ఫలానా కాలం నుంచి ఇది ఉంది అని చెప్పడానికి సాధ్యం కాదు అని అర్థం. ఆది అంటే ప్రారంభం అని, ఇది దీని యొక్క ఆది, ఇది దీని యొక్క ప్రారంభం అని చెప్పడం కుదరదు. ఎలాగైతే కొన్ని వేరే మతాల గురించి మనం విన్నప్పుడు మనం వింటూ ఉంటాం, ఏమిటి? ఇది ఇన్ని సంవత్సరాలకు పూర్వం ఫలానా వ్యక్తి ద్వారా ప్రారంభించబడింది, దీని యొక్క ఆది అప్పటి నుంచి అని మనం వింటూ ఉంటాం. కానీ ఇది అలా కాదు. సనాతన ధర్మం అనేటటువంటిది ఇది అనాది కాలంగా వచ్చినటువంటిది. అంటే ఇది ఫలానా సమయంలో ప్రారంభమైంది అని చెప్పడానికి సాధ్యం కాదు అని దాని యొక్క అర్థం. ఈ ధర్మం అనాది కాలం నుంచి వచ్చింది అని మనం అంటున్నాము. ఇటువంటి ఈ ధర్మం ఎప్పటి నుంచి అయితే ఉందో అద్వైత సిద్ధాంతము అప్పటి నుంచే ఉన్నది. ఎందుకు? ఈ ధర్మానికి ప్రమాణం ఏమిటి? మన యొక్క ధర్మానికి వేదములు. అందుకే వైదిక ధర్మము అని అంటున్నాం మనం. వేదములే దీనికి ప్రమాణాలు. మరి అటువంటి వేదముల్లోనే పూర్వ భాగంలో కర్మాచరణ గురించి చెప్పబడింది. ఉత్తర భాగంలో అంటే చివరి
చివరి భాగం అంటే ఏమిటి? వేదముల యొక్క అంతం అంటే వేదాంతం. అంతం అంటే చివరి భాగం అంటే వేదాంతము, ఉపనిషత్తులు అని అర్థం. ఆ ఉపనిషత్తుల్లో అద్వైత సిద్ధాంతం చెప్పబడి ఉన్నది. కాబట్టి అక్కడికి ఏమైంది? వేదం యొక్క పూర్వభాగాల్లో యజ్ఞయాగాదుల గురించి చెప్పబడింది. ఉత్తర భాగంలో అంటే అంతిమ భాగంలో వేదాంతం, దాన్నే వేదాంతము అని అంటాం. ఈ వేదాంతములో అద్వైత సిద్ధాంతం గురించి చెప్పబడి ఉన్నది. అహం బ్రహ్మాస్మి, తత్వమసి ఇత్యాది మహావాక్యాలు మనకి ఆ అద్వైతాన్ని తెలియజేస్తూ ఉన్నాయి. ఆ మహావాక్యాలతో ఉండేటటువంటి మిగతా విషయాలన్నీ కూడా దీనినే మనకి చక్కగా తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ వైదిక ధర్మం అనేది ఎప్పటి నుంచి అయితే ఉందో అనాది కాలంగా, అప్పటి నుంచి అదే వేదంలో, ఏ వేదంలో ఈ ధర్మం అనేది ప్రతిపాదితమై ఉన్నదో అదే వేదంలో ఈ అద్వైత సిద్ధాంతము ప్రతిపాదితమై ఉన్నది. కాబట్టి ఎప్పటి నుంచి అయితే ఈ ధర్మము, వేదములు ఇవన్నీ ఉన్నాయో అప్పటి నుంచి అద్వైత సిద్ధాంతం అనేది ఉన్నది. అయితే దీన్ని అర్థం చేసుకోవాలంటే చాలా పరిపక్వత కావాలి. ఆ పరిపక్వత తగ్గిపోయి, పరిపక్వత క్షీణించి దీన్ని అర్థం చేసుకోగలిగేటటువంటి సామర్థ్యం జనాల్లో క్షీణించినప్పుడు శంకరాచార్యుల వారు అవతరించి ఈ యొక్క తత్వాన్ని మళ్ళీ ఉపదేశించారు. విశేషంగా అనేక విధమైనటువంటి మార్గాల్లో శిష్యులకు అర్థమయ్యేట్టుగా దీన్ని శంకరాచార్యుల వారు ఈ అద్వైత తత్వాన్ని ఉపదేశించారు. సాధారణ ప్రజలకు కూడా అవును, అందరికీ కూడా అర్థమయ్యేట్టుగా ఈ తత్వాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించారు. కాబట్టి అనాది కాలంగా వచ్చినటువంటి ఈ అద్వైత తత్వాన్నే విశేషంగా శంకరాచార్యుల వారు ఉపదేశించారు. కాబట్టి మొదటి నుంచి ఉన్నటువంటిదే, దాన్నే శంకరులు విస్తారంగా తమ యొక్క ప్రస్థానత్రయ భాష్యాల్లో, ప్రకరణ గ్రంథాల్లో, స్తోత్రాల్లో ఎన్ని రకాలుగా దాన్ని ప్రతిపాదించడానికి సాధ్యమవుతుందో అన్ని రకాలుగా ఉపదేశించి శిష్యులకి అనుగ్రహించారు. శంకరుల వారిని జగద్గురువు అని ఎందుకంటారు స్వామివారు? శంకరుల వారిని జగద్గురువులు అని ఎందుకంటారు అని అంటే, అసలు గురువు అంటే ఎవరు? శిష్యుడి యొక్క ఆత్మోద్ధరణ కోసం కావాల్సినటువంటి మార్గదర్శనాన్ని చేసేవాడు, ఆయన్ని గురువు అని అంటాం. ఎవరైతే ముందు అసలు ఆ ఆత్మోద్ధరణ యొక్క మార్గాన్ని తాను ముందు తెలుసుకోవాలి, చక్కగా తెలుసుకున్నటువంటి విషయాన్ని సరైనటువంటి శిష్యుడికి ఉపదేశించాలి. ఇలా చేసేటటువంటి వాడినే గురువు అని అంటారు. కాబట్టి శిష్యుడికి ఏది హితమో దాన్ని ఉపదేశించేటటువంటి వాడిని గురువు అని అనాలి. జగత్తుకి గురువు అనంటే మరి జగత్తుకి ఏది హితమో దాన్ని ఉపదేశించేటటువంటి వారు అయి ఉండాలి. అలా ఉపదేశించాలంటే ముందు తాము తెలుసుకొని ఉండాలి. దాన్ని ఏది హితమో, జగత్తుకి ఏదైతే హితమో దాన్ని తెలుసుకొని ఉండాలి, దాన్ని జగత్తుకి బోధించాలి. కాబట్టి అటువంటి వారిని జగద్గురువు అని అంటారు. ఈ ప్రపంచంలో ఉండేటటువంటి ఏ దేశంలో అయినా, ఏ మూలైనా ఉన్నటువంటి ఏ వ్యక్తి అయినా సరే, వాడు ఈ దేశం వాడు ఆ దేశం వాడు అనే తేడా లేదు, ఈ జాతి వాడు ఆ జాతి వాడు అనే తేడా లేకుండా, ఈ మతం వాడు ఆ మతం వాడు అనే తేడా లేకుండా, ఈ వయసు వాడు ఆ వయసు వాడనో, అథవా ధనవంతుడు కాదనో, పండితుడో పామరుడో, ఈ ఏ విధమైనటువంటి తేడా లేకుండా ఏ మూలన్నటువంటి ఒక వ్యక్తి అయినా సరే వాడి జీవితంలో నేను నాకు ప్రాప్తించినటువంటి మనుష్య జన్మని సార్థకపరుచుకోవాలంటే ఏం చెయ్యాలి అనే ఒక ప్రశ్నని వేసుకున్నప్పుడు దానికి సరైనటువంటి సమాధానం ఎవరి నుంచి అయితే మనకి లభిస్తుందో వారిని జగద్గురువులు అని అన్నారు. జీవితం సార్థకం అవ్వాలి అంటే ఏం చేయాలి? ఏదో చదువుకుంటున్నాము, స్కూల్కి వెళ్తున్నాము, కాలేజీకి వెళ్తున్నాము, చదువుకున్నాము, మంచి ఉద్యోగం సంపాదించాము, మంచి డిగ్రీలు సంపాదించాము, ఏదో పెద్ద ఉద్యోగాలు సంపాదించాము, ప్రమోషన్లు సంపాదించాము, కోట్ల డబ్బు సంపాదించాము, పెద్ద ఇళ్ళు కట్టాము, ఇల్లు పరివారం అంతా పెద్దది ఉంది, పెద్ద పరివారం అధికారం అంతా ఉంది. ఇదంతా ఉండడం వల్ల ఏమవుతుంది? జీవితం సార్థకం కాదు. జీవితాన్ని నడిపించడం మాత్రమే దీనివల్ల సాధ్యమవుతుంది. చదువుకోవడం, సంపాదించడం, కష్టపడడం, దీనంతటి వల్ల ఏమవుతుంది? జీవితంలో మనకేది తక్కువ కాకుండా, బతికినంతకాలం మనకేది తక్కువ కాకుండా చేతిలో చక్కగా డబ్బు ఉంటుంది, బతకడానికి దానికంతా ఏర్పాట్లు చేసుకోవడానికి ఇది సరిపోతుంది. కానీ దీనివల్ల జీవితం సార్థకం అవ్వదు. ఇప్పుడు ఎంతో కష్టపడి ఎన్నో డిగ్రీలు సంపాదించాం, ఎన్నో కోట్లు సంపాదించాం, ఎన్నో చేస్తున్నాం, ఇళ్ళు వాకిళ్ళు అన్నీ ఉన్నాయి, వాహనాలు అన్నీ ఉన్నాయి. కానీ వీటన్నిటిలో దేన్నైనా మనం తీసుకెళ్ళగలుగుతామా? చివరికి దేన్ని తీసుకెళ్ళాం.
లేదంటే నేను చాలా పెద్ద చదువులు చదివాను, ఎక్కడో విదేశాలకు ఎక్కడికో వెళ్ళి యూనివర్సిటీలో చదువుకొని వచ్చాను, సర్టిఫికెట్లు సంపాదించాను, పెద్ద ఉద్యోగం సంపాదించాను, లక్షలు కోట్లు సంపాదించాను, అంతా సంపాదించా, అదంతా వాస్తవమే, దాంట్లో లేదనట్లేదు. చాలా ఒక లౌకికమైనటువంటి వ్యావహారిక ప్రపంచంలో ఒక గొప్ప వ్యక్తిగా నువ్వు పేరు పొందావు, అందులో ఏ విధమైన సందేహం లేదు, కాదనట్లేదు. ఎంతో పెద్ద పేరు వచ్చింది, అందరూ గౌరవిస్తున్నారు, అదంతా వాస్తవమే. నువ్వు చేసినటువంటి పనుల వల్ల లోకంలో చాలామంది ఉపయోగాన్ని పొందుతున్నారు, అదంతా వాస్తవమే. కానీ ఇవన్నీ చేయడం వల్ల నువ్వు ఏదైతే సంపాదించావో దాన్ని ఇక్కడి నుంచి నువ్వు తీసుకెళ్ళగలుగుతావా? తీసుకెళ్ళలేవు. ఈ లోకంలో నువ్వు చాలా గొప్పవాడు అంటున్నావు, అందులో మేమే సందేహం లేదు, నేను నీకు గౌరవిస్తాను, అందరూ గౌరవించాల్సిందే నువ్వు చేసినటువంటి గొప్ప పనులకి, అందులో ఏం సందేహం లేదు. కానీ దీన్ని చేయడం వల్ల మనం ఏం సాధించామో దాన్ని కేవలం ఈ శరీరంలో మనం ఉన్నంత వరకు మాత్రమే ఉపయోగించుకోగలుగుతాం. మన ఇళ్ళు, వాకిళ్ళు, డబ్బు, ఆస్తి ఇవన్నీ కూడా మనం శరీరంలో ఉన్నంత వరకు మాత్రమే మనకి పనికొస్తాయి. ఆ తర్వాత మనతో పాటు తీసుకెళ్ళలేం. కానీ అదే ఆస్తిపాస్తుల్ని కనుక మంచి పనుల కోసం వినియోగిస్తే అది పుణ్యంగా మారుతుంది. ఆ పుణ్యాన్ని మనం ఎక్కడికైనా తీసుకెళ్ళచ్చు. ఎంతో కష్టపడి ఎన్ని కోట్లు సంపాదించినా కూడా అవన్నీ ఊరికే అక్కడే ఉంటే వదిలేసి వెళ్ళాల్సి వస్తుంది. ఆ సంపాదించినటువంటి కోట్ల ఆస్తులు వాటన్నింటినీ కూడా ఇతరులకు అవసరం ఉన్న ఎవరికైతే కష్టాల్లో ఉన్నారో వాళ్ళకి కనుక మనం ఉపయోగించామనుకోండి, పుణ్యం సంపాదించడం అంటే ఏమిటి? దేవత భగవంతుడి ఆరాధన చేయడం, పరోపకారం చేయడం, ఇదే పుణ్య సంపాదన అని అంటే. ఈ రెండు చేస్తే చాలు పుణ్యాన్ని సంపాదించినట్టు. కాబట్టి ఒక సమస్యకి పరిహారం ఏమిటి, ఆ సమస్య యొక్క మూలం ఏమిటి, అసలు సమస్యలే రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి, వీటన్నిటికీ కావలసిన మార్గదర్శనం శంకరుల గ్రంథం నుంచి మనకి లభిస్తుంది. దీంతోపాటు సర్వోత్కృష్టమైనటువంటి అద్వైత సిద్ధాంతాన్ని వారు ఉపదేశించారు. దీని ద్వారా మనం జీవితాన్ని ఎలా సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయం యొక్క మార్గదర్శనం మనకి లభిస్తుంది. కాబట్టి ఏ మనిషి అయినా సరే, ఈ ప్రపంచంలో సృష్టిలో ఉండే ప్రతి మనిషికి జీవితాన్ని సార్థకపరుచుకోవడం అనేది ఆవశ్యకమైనటువంటిది. సార్థకపరుచుకునే ప్రయత్నం చేయకపోతే వాడి మనిషే కాదు, మనిషి అనడానికే వీల్లేదు. అంటే తేడా లేదు, వాడికి ఇతర ప్రాణులకి తేడా లేదు. అదేమిటంటే నాకు ఇటువంటి శరీరం, ప్రాణులకు అలాంటి శరీరం ఉంది కదా, కాబట్టి నేను మనిషి కాదని ఎలా అంటారు అని అనొచ్చు. శరీరం గురించి మాట్లాడట్లేదు, దీని ద్వారా చేయవలసిన పనుల గురించి మాట్లాడుతున్నాం. కాబట్టి ఇది అక్కడ ఉన్నట్టు. కాబట్టి అందరి యొక్క జీవితాలు సార్థకం అవడానికి ఏం కావాలో దాన్ని ఉపదేశించింది శంకరులు. కాబట్టి వారిని మనం జగద్గురువులు అని అంటున్నాం. అది. అలాగే ఇంకొక విషయం ఏమిటంటే, శంకరాచార్యుల వారు ఈ మన యొక్క ధర్మాన్ని ఉద్ధరించారు. వారి యొక్క కాలంలో ఎలా ఉండేది అనంటే, ఒక సమస్య ఏమిటి? మొట్టమొదటి నాస్తిక్యం అనేది ఒక పెద్ద సమస్య. జనాలందరూ కూడా నాస్తికులై నాస్తిక్య మార్గంలో ఆకర్షితులై తన మార్గంలో వెళ్తూ ఉండేవారు. వాళ్ళందరినీ కూడా ఆస్తికులుగా మార్చాలి అనేటటువంటిది, ఆస్తికులుగా అవడానికి కావలసినటువంటి జ్ఞానోపదేశాన్ని వాళ్ళకి చెయ్యాలి, ఇవ్వాలి. అది ఒక ప్రధానమైనటువంటి కర్తవ్యంగా ఉండింది ఆ కాలంలో. సరే అయింది. ఒక నాస్తికుడికి సరైనటువంటి మార్గదర్శనం చేసి వాడు మళ్ళీ ఆస్తిక్యంలోకి వచ్చేట్టుగా చేశారు, అయింది. ఆ తర్వాత మళ్ళీ రెండో సమస్య ప్రారంభమైంది అక్కడి నుంచి. ఏమిటా సమస్య? ఆస్తికుడైనటువంటి వాడు భగవంతుడు ఆరాధన చేస్తాడు. భగవద్ ఆరాధన చేసేటప్పుడు ఏ భగవంతుడిని ఆరాధించాలి? ఇది రెండో సమస్య. శివుడిని ఆరాధించాలా, విష్ణువుని ఆరాధించాలా, అమ్మవారిని ఆరాధించాలా, గణపతిని ఆరాధించాలా, ఎవరిని ఆరాధించాలి? ఎవరు పెద్ద, ఎవరు చిన్న? ఈ గొడవలు మళ్ళీ మొదలైనాయి. మా దేవుడు పెద్ద అంటే మా దేవుడు పెద్ద అనుకోండి, మీ దేవుడు పెద్ద అని మీరు అనుకోండి. అలా అనుకుంటేనే కదా దేవుడిని ఆరాధించడానికి అవుతుంది. అందులో ఏం తప్పు లేదు. నేను ఆరాధిస్తున్న దేవుడు పెద్దవాడు, గొప్పవాడు అనుకోవడంలో ఏ తప్పు లేదు. అలా అనుకోవాల్సిందే. నిజంగా అలా అనుకుంటేనే కదా ఆయన మనం ఆరాధించగలం. కానీ ఇంకోటి ఆరాధిస్తున్నటువంటి దేవుడిని చూపించి నీ దేవుడు చిన్నవాడు, నీ దేవుడు అసలు దేవుడే కాదు అని అంటే మాత్రం అది తప్పు. అదే జరుగుతూ ఉండేది. ఇది రెండో సమస్య మొదలైంది. మా దేవుడు గొప్ప అంటే మా దేవుడు గొప్ప, మీ దేవుడు చిన్న, మీ దేవుడు దేవుడే కాదు అని వీళ్ళంతా వాదన చేసుకోవడం. దాంట్లో మళ్ళీ ఘర్షణలు అన్నీ మొదలైనాయి. అదే శైవం, వైష్ణవం, ఈ గొడవలు, శాక్తేయం, ఈ గొడవలన్నీ కూడా అప్పుడు మొదలైనాయి. అప్పుడు శంకరాచార్యుల వారు మళ్ళీ వారందరికీ కూడా ఉపదేశం చేశారు. ఏమిటంటే, ఇక్కడ దేవుడి విషయంలో మీరందరూ కూడా గొడవలు పడడం అనేది అది అత్యంత అసంగతం. ఇది చాలా పెద్ద పొరపాటు. ఉన్నది ఒకే ఒక్క భగవంతుడు. ఆ భగవంతుడు ఇన్ని రూపాల్లో మనకి దర్శనం ఇస్తున్నాడు అనేటటువంటి విషయాన్ని శంకరాచార్యుల వారు ఉపదేశించారు. ఆయా సందర్భాలకు తగినట్టుగా అనేక విధమైనటువంటి రూపాలని ధరించి
భగవంతుడు మనకి ఈ లోకానికి అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి రాముడైనా, కృష్ణుడైనా, శివుడైనా, విష్ణువైనా, అమ్మవారైనా, గణపతి అయినా ఉన్నది ఒకే ఒక్క చైతన్యం. ఆ చైతన్యంలో ఏ విధమైనటువంటి తారతమ్య భావన అనేది ఉండకూడదు. అందుకే శంకరాచార్యుల వారు ఈ తత్వాన్ని ఉపదేశించి ఉన్నది ఒకే ఒక్క పరమాత్మ, ఆ గుణాలు రూపాలు మాత్రం మారుతున్నాయి తప్ప పరమాత్మ ఒక్కడే, ఇక్కడ ఏ విధమైనటువంటి తేడా లేదు అనే విషయాన్ని, సత్యాన్ని జగత్తుకి తెలియజేశారు శంకరాచార్యుల వారు. ఇలా తెలియజేసి శివుడు, విష్ణువు, శైవం, వైష్ణవం అనే పేర్లతో ఎవరైతే ఘర్షణలు చేసుకుంటూ ఉండేవాళ్ళో వాళ్ళందరిలోనూ ఒక ఐకమత్యాన్ని తీసుకొచ్చారు శంకరాచార్యులు. ఐకమత్యాన్ని తీసుకొచ్చారు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం, ముఖ్యమైనటువంటి విషయం తెలుసుకోవాల్సింది ఏంటి, అందుకే శంకరాచార్యుల వారు ఈ భావన నిరంతరం అలాగే ఉండాలి అనేటటువంటి ఉద్దేశంతో పంచాయతన దేవతారాధనని తీసుకొచ్చారు. అంటే శివుడు, విష్ణువు, అమ్మవారు, గణపతి, సూర్యనారాయణ స్వామి, మనకి ప్రత్యక్ష దైవమైనటువంటి సూర్యనారాయణ స్వామి, ఐదింటిని కూడా ఒకే పీఠంలో పెట్టి పూజించడం అని చేశారు. విధానంలో ఆ విధానాన్ని తీసుకొచ్చారు. అంటే ఈ తారతమ్య భావన మనకు ఉండకూడదు, సమానమైనటువంటి భావన ఎప్పుడూ ఉండాలి, రూపములు భిన్నములైనా అక్కడ ఉండే చైతన్యం ఒకటే అనే భావన నిరంతరం మనకు ఆచరణలో ఉండాలి, తెలుస్తూ ఉండాలి అనే ఉద్దేశంతోనే దీన్ని తీసుకొచ్చారు. లేకపోతే శంకరులు ఉపదేశించినప్పుడు అందరికీ అర్థం అవుతుంది, మళ్ళీ తర్వాత అది అలాగే అనూచానంగా అలాగే సాగాలి అని అంటే అందుకోసమే శంకరులు శిలల్ని ఏర్పరిచి పంచాయతన విధానాన్ని ఏర్పరిచారు. ఈ పంచాయతన విధానంలో అందరూ దేవతలు ఉంటారు. దాంట్లో ఏ దేవత యొక్క స్వరూపం మీకు ఇష్టమైతే ఆ దేవతని ప్రధానంగా పెట్టుకొని శివ పంచాయతనం, విష్ణు పంచాయతనం, శక్తి పంచాయతనం, ఏ రూపం కనుక మీకు బాగా ఇష్టమైతే దాన్ని పెట్టుకోవచ్చు. అలాగని ఒక రూపం ఇష్టమైంది అన్ని రూపాల కంటే ఒక రూపం మనకి బాగా ఇష్టం అని అన్నంత మాత్రాన శివ పంచాయతనంలో శివుణ్ణి మధ్యలో పెట్టి మిగతా దేవతల్ని చుట్టూరా పెట్టి మనం ఆరాధిస్తాం. అలాగని మిగతా రూపాలంటే మాకు ఇష్టం లేదు అథవా అది తక్కువ అని అర్థం కాదు. శివుడి మీద కొంచెం అనురక్తి ఎక్కువ, కొంతమంది విష్ణు అంటే ఇష్టం, అప్పుడు విష్ణు పంచాయతనం పెట్టుకొని చేయి. నీకు గనక అమ్మవారి ఆరాధన అంటే బాగా ఇష్టం అని అంటే అమ్మవారినే ప్రధానంగా పెట్టుకొని చెయ్యి అని చెప్తారు. అందుకోసం ఈ పంచాయతనాన్ని కూడా ఏర్పరిచారు. కాబట్టి ఈ రకంగా గ్రంథ రచన చేశారు శంకరాచార్యుల వారు. అలాగే ఈ విధమైనటువంటి విషయాల్ని ఉపదేశించారు. అదే రకంగా చతురామ్నాయ పీఠాన్ని స్థాపించారు. ఇవన్నీ చేసి ధర్మోద్ధరణ గావించారు. కాబట్టి వారిని మనం జగద్గురువులు అని అంటూ ఉన్నాం. స్వామివారు శృంగేరి పీఠాన్ని అలంకరించినటువంటి జగద్గురువులలో ముఖ్యమైనటువంటి వారి విశేషాలు తెలియజేస్తారా? ఇక్కడ ఈ పీఠంలో శంకరాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు ఇలా అవిచ్ఛిన్నమైనటువంటి గురు పరంపర సాగుతూ ఉన్నది. ఈ పరంపరలో ప్రతి ఒక్క ఆచార్యులు కూడా ఎన్నో గొప్ప తపస్సుల్ని చేసి గొప్ప గొప్ప ధర్మోద్ధరణ కార్యాలని చేశారు. చాలా ఎంతో గొప్ప పనులను చేసి లోకానుగ్రహం చేసిన వారే. అయితే వాళ్ళల్లోనూ విశేషంగా ఇప్పుడు శంకరాచార్యుల వారు, వారి తర్వాత సురేశ్వరాచార్యుల వారు. సురేశ్వరాచార్యుల వారు అంటే వారే పూర్వాశ్రమంలో మండన మిశ్రులు. సురేశ్వరాచార్యుల వారు ఈ పీఠంలో శంకరుల తర్వాత మొట్టమొదటి అధిపతులుగా ఉన్నటువంటి వారు. వారు వార్తికాల్ని రచించారు. ఈ శాస్త్రముల్లో సూత్రాలు, భాష్యాలు, వార్తికాలు అని ఉంటాయి. ఈ మూడిటికి చాలా ప్రామాణ్యం ఉంటుందన్నమాట. ఈ మిగతా అన్ని గ్రంథాల కంటే కూడా మూల గ్రంథాలు అని అంటే ఒక శాస్త్రానికి మూల గ్రంథాలు ఏవి అని అంటే సూత్రములు, వార్తికములు, భాష్యములు, ఇవి మూల గ్రంథాలు. ఇంకా మిగతా ఏం గ్రంథాలు రాసినా కూడా ఈ మూడు గ్రంథాలను అనుసరించే మనం రాయాలి, ఇక్కడి నుంచే రాయాలి. అందుకే వాటిని మూల గ్రంథాలు అని అంటాం. వాటికి గనక విరుద్ధంగా రాస్తే అది మనకి గ్రాహ్యం కాదు. కాబట్టి అదే రకంగా ఇప్పుడు ఈ వేదాంతానికి సూత్రములను రచించిన వారు అనంటే వేదవ్యాస మహర్షుల వారు, భాష్యాల్ని రచించిన వారు అనంటే శంకరాచార్యుల వారు, భాష్యకారులు శంకరాచార్యుల వారు, వార్తికకారులు సురేశ్వరాచార్యుల వారు. కాబట్టి అటువంటి ఒక గొప్ప వైశిష్ట్యం సురేశ్వరాచార్యుల వారికి ఉన్నది. ఇంకో విశేషం ఏమిటంటే శంకరాచార్యుల వారికి 4 శిష్యులు. ఆ 4లోనూ మిగతా 3 శిష్యులు వాళ్ళు శంకరాచార్యుల వారిని వెతుక్కుంటూ వచ్చారు. మేము శంకరాచార్యుల వారికి శిష్యులం కావాలి అనే ఉద్దేశంతో శంకరుల్ని వెతుక్కుంటూ వచ్చారు. వారంతట వారు వచ్చారు. సురేశ్వరాచార్యుల వారు ఎటువంటి వారు అనంటే శంకరాచార్యుల వారే
ఈ మండన మిశ్రుల్ని తమ శిష్యులుగా చేసుకోవాలి అనే ఉద్దేశంతో శంకరులే వారిని వెతుక్కుంటూ వెళ్ళారు. గురువు వెతుక్కుంటూ వెళ్ళి శిష్యుణ్ణి తెచ్చుకున్నారు. అంటే అది మండన మిశ్రులకు ఉండేటటువంటి గొప్పతనం. అదే తర్వాత సురేశ్వరాచార్యులు వారికి ఉండేటటువంటి ఆ గొప్పతనం. అటువంటి సురేశ్వరాచార్యులు వారిని ఇక్కడ ప్రథమ పీఠాధిపతిగా నియుక్తి చేశారు శంకరాచార్యులు వారు. ఆ తర్వాత పరంపరలో సురేశ్వరాచార్యులు, బోధఘనాచార్యుల వారు, జ్ఞానఘన, జ్ఞానోత్తమ ఇత్యాది ఆచార్య పరంపరలో విశేషంగా 10వ పీఠాధిపతులు. ఇప్పుడు మనం శృంగేరి అని అనగానే మొట్టమొదటి మనకు గుర్తొచ్చేటటువంటి దేవాలయం ఏమిటి? నది పక్కన ఉండేటటువంటి విద్యాశంకర దేవాలయం జ్ఞాపకం వస్తుంది. శారద అమ్మవారు జ్ఞాపకం వస్తారు, అమ్మవారు జ్ఞాపకం వస్తుంది. ఆలయం అనగానే విద్యాశంకరుల వారి ఆలయం, ఆ శిలామయమైనటువంటి ఆలయం మనకి జ్ఞాపకం వస్తుంది. ఆ శిలామయమైనటువంటి ఆ ఆలయం యొక్క గొప్పతనం ఏమిటి అని అంటే దాన్ని మనం విద్యాశంకర దేవాలయం అని అంటాం. అక్కడ ఉండేటటువంటి శివలింగానికి విద్యాశంకర స్వామి అని పేరు. అయితే ఆ శివలింగాన్ని ఎక్కడ కట్టారు, ఆ శివలింగాన్ని ప్రత్యేకంగా ఆ స్థానంలో స్థాపించడానికి ఉద్దేశం ఏమిటి అని అంటే అదే ప్రదేశంలో ఈ పీఠం యొక్క 10వ ఆచార్యుల వారి పేరు విద్యాతీర్థుల వారు అని పేరు. విద్యాతీర్థ అని వారి పేరు. వారు మహాయోగులు. వారి యొక్క పీఠాధిపత్య కాలమే 104 సంవత్సరాలు. 104 సంవత్సరాలు పీఠాధిపతులుగా ఉన్నారు. ఇంకా వారి బాల్యం అదంతా తీసేస్తే పీఠాధిపత్య కాలమే 104 సంవత్సరాలు. అంత అంటే వారు యోగులుగా ఉండేవారు. అయితే ఇప్పటికీ కూడా అలాగని వారు లేరు అని అర్థం కాదు. అప్పుడు ఏం జరిగింది అని అంటే ఇతిహాసం మనకి చెబుతూ ఉన్నది. వారు మహాయోగులుగా ఉండేవారు కాబట్టి విశేషంగా యోగశాస్త్రంలో లంబికా యోగము అని ఒక యోగం ఉన్నది. ఆ లంబికా యోగాన్ని అనుష్ఠించడం కోసం వారు ఒక భూగృహంలో ప్రవేశించారు. ఇప్పుడు విద్యాశంకర దేవస్థానం ఎక్కడైతే మనం చూస్తున్నామో అక్కడ భూమి లోపల ఒక గృహాన్ని నిర్మించుకొని అక్కడ వారు దాని యొక్క తపస్సుని చెయ్యాలి అని సాధన చేశారు. ఆ లంబికా యోగాన్ని అనుష్ఠించడం కోసం అక్కడ వారు ప్రవేశించారు. వారు ప్రవేశించేటప్పుడే ఆదేశం చేశారు, ఇక్కడ 12 సంవత్సరాల పాటు దీన్ని తీయకూడదు, మళ్ళీ ఆ ద్వారం తెరవకూడదు అని ఆదేశించి లోపల ప్రవేశించారు. ఆ తర్వాత వారి యొక్క విద్యాతీర్థుల వారి యొక్క శిష్యులు ఒకరు ఉండేవారు. ఆయన పేరు భారతీ తీర్థ అని వారి యొక్క పేరు. అలాగే ఇంకొక శిష్యులు, వారికి 2 శిష్యులు ఉండేవారు. ఇంకొక శిష్యులే జగద్గురు విద్యారణ్య మహాస్వామి వారు. విద్యాతీర్థుల వారి 2 శిష్యులు, భారతీ తీర్థుల వారు, విద్యారణ్యుల వారు అని 2 శిష్యులు. 2 అదే సమయంలో ఉండేవారు. అప్పుడు ఏమైందనంటే విద్యాతీర్థుల వారు భూగృహంలో ప్రవేశిస్తూ 2కే ఆదేశించారు, విద్యారణ్య స్వామి వారికి, భారతీయ స్వామి వారికి. మేము దీంట్లో ప్రవేశించి 12 సంవత్సరాల పాటు ఇక్కడ మేము లంబికా యోగాన్ని అనుష్ఠిస్తాము. ఈ 12 సంవత్సరాల తర్వాత ఇక్కడ ఒక లింగం ఉద్భవిస్తుంది. ఆ లింగం ఇప్పుడు మనం ఒక సింహగిరి అని ఒక ప్రదేశం ఉంది, ఇక్కడ ఒక పర్వతం ఉంది. ఇక్కడ ఆ సింహగిరి మీద ఒక శివలింగం ఉంది. అది విలక్షణమైనటువంటి అట్లాంటి శివలింగం ఎక్కడ ప్రపంచంలోనే ఇంకెక్కడా లేదు. ఒకే శివలింగంలో పై భాగంలో నిర్గుణ తత్వానికి ప్రతీకంగా శివలింగం ఉంటుంది. కింద భాగంలోనూ ఇప్పుడు చెప్పినటువంటి సగుణ తత్వానికి ప్రతీకంగా బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు. ఒకవైపేమో విద్యాతీర్థుల వారు ధ్యానముద్రలో ఉండేటటువంటి ఒక మూర్తి రూపం మనకి ఆ విగ్రహంలో, ఆ శివలింగంలో, శిలామయ శివలింగంలో మనకు కనబడుతుంది. అంటే ఇదేమిటి? గురుర్ బ్రహ్మ, గురుర్ విష్ణు, గురుర్దేవో మహేశ్వర, గురు సాక్షాత్ పరబ్రహ్మ. పైన ఉండేటటువంటి నిర్గుణ తత్వం, కింద ఉండేటటువంటిది ఆ సగుణ తత్వం. దీనన్నిటికీ పైన ఉండేది నిర్గుణ తత్వం. అది ఒక లింగం పైన ఉంటుందన్నమాట. దానికి యథావత్ అయినటువంటి ఉదాహరణగా ఆ లింగం అక్కడ ఉందన్నమాట. దాన్ని విద్యాతీర్థుల వారు ముందే అటువంటి ఒక లింగాన్ని చెక్కించి పెట్టారు. ఇదే విధమైనటువంటి లింగం ఇక్కడ ఉద్భవిస్తుంది అని చెప్పారు. స్వయం ప్రకటితం అవుతుంది అని లోపల ప్రవేశించారు. దాన్ని ముయించారు. తర్వాత తపస్సు చేస్తూ ఉండేవారు లోపల. ఇంతలో విద్యారణ్య స్వామి వారేమో హంపీలో, విజయనగరంలో అక్కడ ఎక్కువ ఉంటూ ఉండేవారు ఆ సమయంలో. ఇక్కడంతా భారతీయ స్వామి వారు చూసుకుంటూ ఉండేవారు. ఒకసారి భారతీయ స్వామి వారేమో యాత్ర కోసం వెళ్ళారు. విద్యారణ్య వారేమో అక్కడ ఉన్నారు, హంపీలో ఉన్నారు. భారతీయ స్వామి వారేమో యాత్రకు వెళ్ళారు. అప్పుడు ఇక్కడ ఎవరు లేరు. ఒక 3 ఏళ్ళు అయిన తర్వాత అప్పుడు ఊళ్ళో ఉండేటటువంటి వాళ్ళందరికీ ఒక కుతూహలం ఏర్పడింది. లోపల ఏం జరుగుతోంది, స్వామివారు ఏం చేస్తున్నారు, 3 సంవత్సరాల పాటు అసలు ద్వారం తీయకుండా లోపల ఉండడం అంటే సామాన్యమైనటువంటి విషయం. ఏం జరుగుతోంది లోపల అని. ఎదుటి వారు 12 ఏళ్ల పాటు తెరవకూడదు అని చెప్పారు, అది గురువుగారు ఆదేశం చేశారు. కానీ వీళ్ళు ఏం చేశారు, కొంతమంది ఆ కుతూహలంతో తెరిచి చూశారు. చూసినప్పుడు ఏమైందంటే లోపల ఏమీ కనపడలేదు. వారు అదృశ్యం అంటే ఇలా చూసి వీళ్ళు ఇట్లా చేస్తున్నారు అని వారికి ఆ సమాధిలో ఉండేటటువంటి వారికి తెలిసి వెంటనే వారు అక్కడి నుంచి అదృశ్యులైపోయారు. వాళ్ళకి చూశారు, లోపల ఎవరు కనపడలేదు. దాంతో వాళ్ళు భయపడిపోయి మళ్ళీ దాన్ని మూసేసి అలాగే వెళ్ళిపోయారు.
ఏం చేయాలో తెలియక ఆ తీసినటువంటి వాళ్ళు భయపడి అలాగే వెళ్ళిపోయారు. అప్పుడు ఏం జరిగిందంటే అదే రోజు స్వప్నంలో విద్యాతీర్థుల వారు భారతీతీర్థ స్వామి వారికి, విద్యారణ్య స్వామి వారికి దర్శనం ఇచ్చి, మేము అనుకున్నటువంటి మేము చేసిన సంకల్పానికి విరుద్ధంగా వీళ్ళు ఇలా చేశారు, కానీ ఏమి చింతించద్దు, మా అనుష్ఠానం మా యొక్క యోగ సాధన అది ఇది నిరంతరం అదృశ్య రూపంలో ఎప్పటికీ అక్కడ సాగుతూనే ఉంటుంది, శాశ్వతంగా అక్కడ సాగుతూనే ఉంటుంది, మేము ఎప్పుడూ అదృశ్యంగా అక్కడ ఉంటూనే ఉంటాం. అయితే ఈ భూగృహం ఉన్నటువంటి స్థానంలో ఒక శివలింగాన్ని, విద్యాశంకర అనేటటువంటి పేరుతో ఒక శివలింగాన్ని ప్రతిష్ఠించండి, దాన్ని మూసేసి శివలింగాన్ని ప్రతిష్ఠించండి అని ఆదేశించారు. దాని ప్రకారం ఆ శివలింగాన్ని ప్రతిష్ఠించి ఇప్పుడు మనం చూస్తున్నటువంటి దేవాలయాన్ని భారతీతీర్థ స్వామివారు, విద్యారణ్య స్వామివారు ఇద్దరు కలిసి కట్టించారు. అదే విద్యాశంకర దేవాలయం అని అంటే. కాబట్టి ఏమిటంటే ఇప్పటికీ కూడా వారు అలా ఆదేశించారు కాబట్టి ఇప్పటికీ కూడా అదృశ్య రూపంలో వారు అక్కడ ఉన్నారు అనేదే ప్రతీతి. అదే ఇప్పుడు ఆ యొక్క ప్రతీతి. ఇప్పుడు వేరే చోట గురువుల యొక్క సమాధి అని అంటే వారు విదేహ కైవల్యాన్ని ముక్తులైన తర్వాత వారి యొక్క శరీరాన్ని అక్కడ పెట్టి దాన్ని మూసి పైన దేవాలయ శివలింగ ప్రతిష్ఠ చేయడం అని చేస్తాం. ఇక్కడ అలా జరిగింది కాదు. వారు ఇప్పటికే అదృశ్య రూపంలో అక్కడ ఉన్నారు, వారి ఆదేశంతో అక్కడ శివలింగాన్ని ప్రతిష్ఠించారు. అదే ఆ విద్యాశంకర దేవాలయం అనేటటువంటిది. అంటే ఇంతటి వైశిష్ట్యం, అటువంటి గొప్పతనం వారిది, అటువంటి యోగ సాధన చేసినటువంటి వారు విద్యాతీర్థుల వారు. ఆ కాలంలో పెద్ద పెద్ద రాజులు, విజయనగర సామ్రాజ్యాధిపతులు, అనేక రాజమహారాజులు అందరూ కూడా వారి యొక్క సేవని చేశారు. దానికి సంబంధించినటువంటి ఎన్నో శాసనాలు అవన్నీ కూడా మనకు కనిపిస్తాయి. శిలాశాసనాలు, తామ్ర శాసనాలు, వీటన్నిటిలో కూడా విద్యాతీర్థ స్వామివారి పేరు, వారి మీద శ్లోకాలు అవన్నీ కూడా మనకు కనబడతాయి. ఎన్నో ఆధారాలు ఉన్నాయి. ఇది విద్యాతీర్థ స్వామివారి చరిత్ర. భారతీతీర్థ స్వామివారు ఈ దేవస్థానం అంతా నిర్మించింది వారు. అలాగే విద్యారణ్య స్వామివారు, వారు విజయనగర సామ్రాజ్యాన్ని స్థాపించారు. వారు కనుక దాన్ని స్థాపించకపోయింటే ఈ పాటికి మన దక్షిణ భారతంలో చాలా పెద్ద ఆక్రమణలు మనం అనుభవించాల్సి వచ్చేది. పరకీయుల ఆక్రమణాలను అనుభవించి హిందూ ధర్మానికి చాలా జ్ఞానం ఏర్పడేది. అది కాకుండా వారు ఆ విధమైనటువంటి పని చేశారు. విద్యారణ్య స్వామివారు స్థాపించారు విజయనగర సామ్రాజ్యాన్ని. 4 వేదాలకి భాష్యాన్ని రచించారు. అంటే శంకరాచార్యుల వారి తర్వాత మళ్ళీ శంకరులంతా గొప్ప పనులను చేసినటువంటి ఒక కీర్తి జగద్గురు శ్రీ విద్యారణ్య స్వామి వారికి ఉంది. వారు ఈ పీఠంలో 12వ అధిపతులుగా ఉండేవారు. అదే రకంగా ఈ పీఠ పరంపరలో తర్వాత కాలంలో ఇక్కడి 25వ అధిపతులు సచ్చిదానంద భారతీ స్వామి వారు అని ఉండేవారు. వారి యొక్క వైశిష్ట్యం కూడా చాలా ఉంది. ఎన్నో విధమైన గొప్ప ఎంతోమంది ఆచార్యులు ఎన్నో గ్రంథాలను రచించారు, చాలా గొప్ప పనులను చేశారు. అదే రకంగా ఇక్కడ నరసింహ భారతీ స్వామి వారు అని ఈ పీఠం యొక్క 32వ అధిపతులు. వారు విశేషమైనటువంటి నరసింహస్వామి అనుష్ఠానం, నరసింహ మంత్రానుష్ఠానం చేసి దాన్ని సిద్ధి పొందినట్టు, దాంట్లో ఆ మంత్రసిద్ధిని పొందినటువంటి వారు ఈ రకంగా చేశారు. అదేవిధంగా వారి శిష్యులే జగద్గురు సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారు 33వ అధిపతులు. వారు ఎన్నో విధమైనటువంటి కార్యాలను చేశారు. అందుకే వారికి అపర శంకరులు, అభినవ శంకరులు అనే వారికి పేరు. సచ్చిదానంద శివాభినవ నరసింహభారతీ స్వామి వారికి శంకరాచార్యుల వారి యొక్క జన్మస్థలం కాలటి అనేటటువంటి విషయం, ఆ పేరు మాత్రం చాలామందికి తెలిసి ఉండింది ఆ కాలంలో. కానీ అది ఎక్కడ అనేటటువంటి విషయం మాత్రం చాలామందికి తెలియదు. అయితే వారి యొక్క తపదృష్టితో, తపశ్శక్తితో, దివ్య దృష్టితో శంకరుల యొక్క జన్మస్థలం ఏది అనేదాన్ని కనిపెట్టి, ఎక్కడ ఆర్యాంబ అమ్మవారి యొక్క స్మారకం, ఆ సమాధి అనేది ఉన్నది అనేదాన్ని చక్కగా కనిపెట్టి తపశ్శక్తితో ఆ స్థలాన్ని గుర్తించి అక్కడ ఇప్పుడు మనం కాలిటీలో చూస్తున్నటువంటి శంకరాచార్యుల వారి దేవస్థానం అదంతా కూడా వారు కట్టించారు. వారి తపశ్శక్తి ద్వారా సరైనటువంటి స్థలాన్ని గుర్తించి ఆ తర్వాత ఆ స్థలాన్ని వారు పునరుద్ధరణ చేసి అక్కడ ఈ దేవస్థానాలన్నీ కూడా కట్టించారు. అదే సందర్భంలోనే శంకరాచార్యుల వారి యొక్క సమగ్ర కృతులని మొట్టమొదటిసారి అన్నిటినీ కలిపి శాంకర గ్రంథావళి అనేటటువంటి పేరుతో ఆ గ్రంథాలన్నింటినీ కూడా ముద్రణ చేసి ప్రకాశన చేశారు. అది సచ్చిదానంద స్వామి నరసింహభారతీ స్వామి వారు చేశారు. ఎందుకంటే వారి యొక్క కాలం అది ఎలా ఉండేది అనంటే, వారి పీఠాధిపత్య కాలం ఎలా ఉండేది అనంటే, అది ఆ 19వ శతమానానికి చివరిలో, 20వ శతమానానికి ప్రారంభంలో వారి యొక్క కాలం. ఇప్పుడు ఇది 21వ శతమానం. 20వ శతమానం ప్రారంభం, 19వ శతమానానికి చివరి భాగం వారి యొక్క పీఠాధిపత్య కాలం. ఆ కాలంలో ఎలా ఉండేదో మనకి అందరికీ తెలిసిందే. మన వైదిక ధర్మానికి, సనాతన ధర్మం చాలా ఇబ్బందిగా ఉండేది. పరకీయుల ఆక్రమణ, రకరకాల్లో దీని జ్ఞానంతా ఏర్పడింది. అటువంటి కాలంలో వారు పీఠాధిపతులుగా ఉండి విశేషంగా వేద విద్యా ప్రచారానికి ఎన్నో పాఠశాలని వీటన్నింటినీ కూడా ప్రారంభించి మన యొక్క వైదిక విద్యా ప్రచారం కోసం
ఆ తర్వాత కాలంలో అంటే 1912వ సంవత్సరం వరకు వారు ఇక్కడ పీఠాధిపతులుగా ఉండేవారు. ఆ తర్వాత కాలంలో మన దేశంలో వేదశాస్త్ర ప్రచారాలని ఎవరెవరైతే చేసినటువంటి ప్రఖ్యాతిని ఎవరెవరైతే పొందారో వాళ్ళందరికీ కూడా ఆదర్శం సచ్చిదానంద శివ నరసింహారతి స్వామివారి. వారందరికీ ప్రేరకులు వీరే. మార్గదర్శి వీరి యొక్క ప్రేరణతోనే తర్వాత కాలంలో ఎంతోమంది వీరి నుంచే ప్రేరణని పొంది, అంటే వారు విశేషంగా వేదశాస్త్ర ప్రచారాలను చేశారు. దాన్నే ఆదర్శంగా తీసుకొని తర్వాత 1912 తర్వాత ఎవరెవరైతే విశేషంగా ప్రచారం చేశారో వారందరికీ కూడా వీరే ఆదర్శం. అటువంటి గొప్ప కార్యాన్ని వారు చేశారు. అదేవిధంగా ఇప్పుడు చెప్పినట్టుగా శంకర జయంతి ఆచరణ వారి నుంచే వారి ఆదేశంతోనే ప్రారంభమైంది. అలాగే ఇంకొకటి చాలా విశేషంగా చెప్పుకోదగినటువంటి విషయం ఏమిటి అని అంటే, కాశీలో ఇప్పుడు మన బెనారస్ హిందూ యూనివర్సిటీ ఉంది. అది మదన్ మోహన్ మాలవీయ గారు స్థాపించారు, ఈ బెనారస్ హిందూ యూనివర్సిటీ. ఆ బెనారస్ హిందూ యూనివర్సిటీని స్థాపించడానికి విశేషమైనటువంటి అనుగ్రహం చేసిన వారు సచ్చిదానంద శివ నరసింహారతి స్వామివారు. అంటే వారు విశేషంగా అనుగ్రహించారు. అయితే అది వారి కాలంలో అదేదో కొంత విలంబమయ్యి అది కాలేదు. ఆ తర్వాత దాని యొక్క ప్రారంభం అంతా తర్వాత దాని యొక్క సంబంధించినటువంటి కార్యాలన్నీ కూడా అప్పుడే మొదలైనవి. వారి ఆశీర్వచనంతో వారి అనుగ్రహంతో అవన్నీ ప్రారంభమైనాయి. అయితే ఆ విశ్వవిద్యాలయం దాని యొక్క ప్రారంభం పనులు ముందే ప్రారంభమైనాయి. విద్యాలయం యొక్క ప్రారంభం అనేది తర్వాత కాలంలో జరిగింది. వారు ముక్తులైన తర్వాత కాలంలో జరిగింది. అందుకే ఇప్పటికి కూడా అక్కడ బెనారస్ హిందూ యూనివర్సిటీలో అదే సచ్చిదానంద శివ నరసింహారతి స్వామి వారి గురువులు ఇప్పుడు చెప్పాను కదా, నరసింహ మంత్ర సిద్ధిని పొందినటువంటి వారి యొక్క పాదుకలు అక్కడ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నాయి. ఇప్పుడు కూడా మీరు వెళ్ళి దర్శనం చేయొచ్చు. ఆ పాదుకలు అక్కడ బెనారస్ హిందూ యూనివర్సిటీలో ఉన్నాయి. కాబట్టి ఇది వారి యొక్క గొప్పతనం. వారి యొక్క శిష్యులు చంద్రశేఖర భారతీ స్వామి వారు జీవన్ముక్తులైనటువంటి వారు. ఆ భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్పినటువంటి ఆ స్థితప్రజ్ఞ లక్షణాలన్నిటికీ కూడా వారు మనకు ప్రత్యక్షమైన ఉదాహరణ. ఆ రకంగా వారు భగవద్గీతలో జ్ఞాని యొక్క లక్షణాన్ని ఏవేవైతే కృష్ణ పరమాత్మ చెప్పి ఉన్నాడో ఆ అన్ని లక్షణాలని చంద్రశేఖర భారతీ స్వామి వారిలో మనం చూడగలుగుతాం. అది వారు. తర్వాత అభినవ విద్యాతీర్థ స్వామి వారు మా పరమగురు, మా గురువు గారి యొక్క గురువులు. వారు ఎన్నో విధమైనటువంటి యాత్రలను చేసి విశేషంగా ధర్మ ప్రచారాదులన్నింటినీ కూడా చేశారు. ఎన్నో విధమైనటువంటి మఠంలో ఎన్నో అభివృద్ధి కార్యాలను చేశారు. ఆ తర్వాత ప్రస్తుతం మా గురువరేణ్యులు జగద్గురు శ్రీ భారతీయ స్వామివారు. ఇప్పుడు వారి యొక్క 50వ సన్యాస స్వీకారమై 50వ సంవత్సరం ఇప్పుడు నడుస్తుంది. 1974లో వారి సన్యాసం అయింది. ఇప్పుడు 24 అంటే 50వ సంవత్సరం ఇప్పుడు నడుస్తూ ఉన్నది. ఈ 50 సంవత్సరాల్లో మా గురువుగారు చేసినటువంటి కార్యాలన్నీ చెప్పాలంటే ఇంకో 2-3 గంటలు కావాల్సి వస్తుంది. అంతసేపు ఇంకా కార్యక్రమం చేయాల్సి వస్తుంది. అన్ని విధమైనటువంటి కార్యాలు ఇప్పటి కాలంలో మా గురువుల ఆ పేరుని చెప్తే చాలు, ఎవరైనా ఎంతటి ఎక్కడుండేటటువంటి ఆస్తికుడైనా కూడా ఆ 2 చేతులు తనంతట తానే జోడించి నమస్కరిస్తాడు. అటువంటి గొప్పతనం మా గురువరేణ్యులది. ఈ రకంగా ఈ పీఠ పరంపరలో వచ్చినటువంటి జగద్గురువులు చేసినటువంటి ఎన్నో ధార్మికమైనటువంటి కార్యక్రమాలు, లోకానుగ్రహ కార్యాలు ఇవన్నీ కూడా చేసి ఉన్నారు. స్వామివారు ఈ పర్వదినాన భక్తి టీవీ ప్రేక్షకులకు తమ అనుగ్రహ సందేశాన్ని ఇస్తారా? విశేషంగా శంకరాచార్యుల వారు మన ధర్మాన్ని ఉద్ధరించి మా అందరికీ కూడా మార్గదర్శనం చేసినటువంటి మహాపురుషులు. వారి యొక్క మార్గదర్శనం అనేది మనం జీవితంలో మన జీవితాన్ని సార్థకపరచుకోవడం కోసం ఎంతో అవసరం. కాబట్టే వారి యొక్క ఈ శంకర జయంతిని విశేషంగా అందరూ ఆచరించాలి. అత్యంత శ్రద్ధతో అందరూ కూడా చక్కగా ఆచరించి ఇవాటి రోజున ఈ శంకర జయంతి రోజున శంకరాచార్యుల వారిని పూజించాలి. ప్రతి ఇంట్లోనూ ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ఇంట్లో శంకరాచార్యుల వారి విగ్రహమో అథవా చిత్రపటమో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉండాలి. ప్రతిరోజు శంకరాచార్యుల వారి యొక్క ఉపదేశాల్లోంచి ఏదైనా ఒక శ్లోకమైనా సరే, కనీసం ఒక్క శ్లోకమైనా సరే మనం పఠించాలి. ఒక స్తోత్రంలో ఒక శ్లోకాన్ని పఠించినా కూడా తద్వారా మన జీవితం అనేది సార్థకమవుతుంది. ఇక్కడ సమస్తమైనటువంటి సనాతన ధర్మాన్ని, ఈ సనాతన ధర్మానికి ఐకమత్యం తీసుకురావాలంటే అది శంకరులు చూపించినటువంటి మార్గంతోనే సాధ్యం. ఇందులో ఏ విధమైనటువంటి సందేహానికి అవకాశం లేదు. అందరూ ఆస్తికులు మనం ఏ పరంపరగా ఏ ధర్మాన్ని అయితే అనుసరిస్తూ ఉన్నామో దీని గురించి గర్వపడాలి. తప్పకుండా నేను ఇంత గొప్ప ధర్మంలో పుట్టాను అనేటటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకొని గర్వపడాలి. ఎప్పుడూ కూడా సంకోచపడాల్సిన పని లేదు.
నేను హిందువుని, నేను సనాతన ధర్మ అనుయాయిని అని చెప్పుకోవడానికి ఏ విధమైనటువంటి సందేహం అవసరం లేదు. సంకోచం కానీ సందేహం కానీ లేకుండా గర్వంగా ధైర్యంగా చెప్పుకోండి. అలా చెప్పుకోవడం వల్ల మీ గౌరవం పెరుగుతుందే తప్ప ఏమాత్రం తగ్గదు. మన ఆచరణని మనం చేసుకోవడం వల్ల మన గౌరవం పెరుగుతుందే తప్ప ఎప్పుడూ కూడా మన గౌరవం తగ్గదు. ఒకవేళ మన ఆచరణని మనం చేసుకోవడం వల్ల ఇంకోటి మనల్ని చూసి అపహాస్యం చేస్తున్నాడు అని అంటే అక్కడ వాడు మూర్ఖుడే తప్ప మన ఆచరణలు సరిగ్గా లేవు అని అర్థం కాదు. మనం ఏదో ఆచరణ చేస్తున్నాం, మనం చేస్తున్న ఆచరణ చూసి ఇంకోటి ఎవడో దాన్ని అపహాస్యం చేశాడు, అప్పుడు దాని అర్థం ఏమిటి? వాడు మూర్ఖుడు, వాడికి దీని గురించి దీని విలువ వాడికి తెలియదనే అర్థమే తప్ప అనేది దాని అర్థం తప్ప ఏమవుతుంది, ఇది సరైనటువంటిది కాదు అని అర్థం కాదు. ఇప్పుడు లోకంలో ఏదైనా ఒక ఉత్సవం జరుగుతుంది, దేవుడి యొక్క ఉత్సవం జరుగుతోంది, చక్కగా మేళతాళాలతో దేవుడి ఉత్సవాన్ని ఊరేగిస్తూ ఉన్నాం. దారి పక్కన కొన్ని కుక్కలు ఉంటాయి, అవేం చేసిన వాటికి తేడా తెలియదు. ఈ ఉత్సవమా, దేవుడి ఉత్సవమా, అథవా మనుషులు వాళ్ళు చేసుకునే ఉత్సవమా, ఆ తేడా వాటికి తెలియదు. అవేం చేస్తుంటాయి? అరుస్తూ ఉంటాయి. ఆ రోడ్డు పక్కన నుంచి అరుస్తూ ఉంటాయి. ఈ ఉత్సవం ఇక్కడి నుంచి ముందుకు వెళ్ళేంత వరకు చూసి అరుస్తూ ఉంటాయి. అవి అరిచినంత అయితే నా ఉత్సవాన్ని చూసి ఆ కుక్కలు అరుస్తున్నాయి అని అంటే అయితే నేను చేస్తున్నా సరిగ్గా లేదు అని అర్థం అవుతుందా? అలా అర్థం కాదు. దానికి దీని విలువ తెలియదు కాబట్టి అది అరుస్తోంది. కాబట్టి అది అరిచినంత మాత్రాన అయితే ఇది సరిగ్గా లేదు, దీన్ని ఆపేస్తామని అర్థం కాదు. దానికి దీని విలువ తెలియదు కాబట్టి అరుస్తుంది. కాబట్టి ఎవరైనా దీన్ని అపహాస్యం చేస్తున్నారు అని అంటే వాడికి దీని విలువ తెలియదు అని అర్థమే తప్ప ఇదేదో సరిగ్గా లేదు అని మాత్రం కాదు. కాబట్టి దీని యొక్క గొప్పతనాన్ని ప్రతి ఒక్కరూ చక్కగా తెలుసుకోవాలి. ఒకసారి అదే నేను ఎక్కడో విన్నాను, కొంతమంది అంటూ ఉంటారు, అది హిందువులు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తుంటారు, హిందువులందరూ కూడా గోమూత్రం తాగేవాళ్ళు అంటే అపహాస్యం చేయడానికి వాడు ఆ మాట అంటున్నాడు. వీళ్ళంతా గోమూత్రం తాగేవాళ్ళు. అప్పుడు నేను అన్నా, ఇంకో 100 సార్లు నాకు చాలా సంతోషం, నువ్వు మళ్ళీ అంటుంటే నేను వింటూ ఉంటా, నాకు చాలా సంతోషం, ఇంకో 100 సార్లు అవును నిజంగానే ఇది వాస్తవమే. ఎందుకంటే మేము ఇక్కడ ఆ గోమూత్రం అనేది మాకు శాస్త్రంలో అలా చెప్పారు, మా శాస్త్రం మాకు చెప్పింది అది చాలా పరమ పవిత్రమైనది అని మా శాస్త్రం మాకు చెప్పింది, అది మాకు ముఖ్యం. నువ్వేం చెప్తాడు, ఎవడు అపహాస్యం చేస్తాడు, ఏం చేస్తాడు అనేది నాకు అనవసరం. మా శాస్త్రం మా శాస్త్రంలో మా మహర్షులు మాకు చెప్పారు, వాళ్ళకి ఇదంతా తెలుసు, దీని యొక్క తత్వం ఏమిటనేది వాళ్ళకి తెలుసు, పరిపూర్ణంగా తెలుసు. ఇప్పుడు మా మహర్షులు ఎన్నో చేసినటువంటి వాళ్ళకి నువ్వు సమాధానం చెప్పగలవా? వాళ్ళు చేసినటువంటి ఎన్నో విషయాలకి నీ దగ్గర సమాధానం లేదు. ఇప్పటికే ఏమిటి సమాధానం నీ తలబద్దలు కొట్టుకుంటున్నావు నువ్వు సమాధానం కోసం. అటువంటి వాళ్ళు ఇట్లాంటి విషయాల్ని చెప్పారు. కాబట్టి దీని గొప్పతనం ఏమిటి అనేది వాళ్ళకి తెలుసు, వాళ్ళు మాకు చెప్పారు, ఇది మాకు చాలు, కాబట్టి దీన్ని మేము ఆచరిస్తున్నాం అంతే. కాబట్టి నువ్వు అలా అంటావా ఇంకో 100 సార్లు 100 సార్లు, ఇంకో 100 సార్లు, 1000 సార్లు అనడం వల్ల నీకు కంఠశోష తప్ప దీని యొక్క గొప్పతనం ఏమాత్రం తగ్గదు అని నేను అది చెప్పాను. కాబట్టి ఈ ధర్మాన్ని, ఈ పరంపరని మనం విశేషంగా ఆచరించుకోవాలి. తద్వారా ఆ భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహాన్ని పొంది జీవితాన్ని సార్థకపరుచుకోవాలి. మనము నేర్చుకోవాలి, మన పిల్లలకు కూడా వీటిని నేర్పించాలి అనేటటువంటి విషయాన్ని అందరికీ తెలియజేస్తూ, ఏ మార్గాన్ని ఉద్ధరించి శంకరులు మనకి అందించారో ఆ మార్గంలో అందరూ కూడా వెళ్ళి జీవితంలో భగవదారాధన, పరోపకారం ఇత్యాది పనులని వాళ్ళ శక్తి సామర్థ్యానికి తగినట్టుగా, దీన్నే శంకరులు కూడా చెప్పింది ఇదే, పరోపకారం చెయ్యి, భగవదారాధన చెయ్యి. గేయం గీతానామ సహస్రం, ధ్యేయం శ్రీపతి రూపమజస్రం, నేయం సజ్జన సంగే చిత్తం, దేయం దీయన జనాయ చ విత్తం. దీన్నే శంకరాచార్యుల వారు కూడా చెప్పారు. వీటిని చేస్తూ ఆ జీవితాన్ని సార్థకపరుచుకోవాలి అనేటటువంటి విషయాన్నే అందరూ ఆస్తికులకు, విశేషంగా ఈ భక్తి టీవీ ప్రేక్షకులకి అందరికీ కూడా తెలియజేస్తూ, శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల మరియు మా గురువరేణ్యులు పరమ పూజ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామి వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం మీ అందరికీ సదాకాలం ఉండుగాక. వీక్షించేటటువంటి భక్తులు అందరూ ఆస్తికులు మీ అందరికీ కూడా మా యొక్క ఆశీస్సుల్ని తెలియజేస్తూ ఉన్నాం. నమస్కారం స్వామి గారు, అనేక శతకోటి వందనాలు. ఎన్నో అద్భుతమైన అమూల్యమైన విషయాలు మా భక్తి టీవీ ప్రేక్షకులకు అందరికీ తెలియజేశారు స్వామి గారు. మా భక్తి టీవీ యాజమాన్యం తరఫున, ప్రేక్షకుల తరఫున మీకు అనంతకోటి నమస్కారాలు తెలియజేస్తున్నాను స్వామి. చాలా ఆదిశంకరులు ఏ కాలంలో జన్మించారు? 5వ శతమానం తర్వాత వారు శంకరాచార్యుల వారు, సురేశ్వరాచార్యుల వారు అనేది మనకి స్పష్టంగా తెలుస్తూ ఉన్నది. శంకరులకు ముందు అద్వైత సిద్ధాంతం ఉందా? అద్వైత సిద్ధాంతం అనేది
మన సనాతన ధర్మం ఎప్పటి నుంచి ఉందో అప్పటి నుంచి ఉంది. శంకరుల వారిని జగద్గురువు అని ఎందుకంటారు? గ్రంథ రచన చేశారు శంకరాచార్యుల వారు. అలాగే ఈ విధమైనటువంటి విషయాల్ని ఉపదేశించారు. అదే రకంగా చతురామ్నాయ పీఠాలని స్థాపించారు. ఇవన్నీ చేసి ధర్మోద్ధరణ గావించారు. కాబట్టి వారిని మనం జగద్గురువులు